హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి అసలు చెప్పక్కర్లేదండి, చూస్తే తెలిసిపోతుంది. అదేంటో పప్పిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వచ్చేసేయండి. పప్పి, ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటి? హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పుచారు ఉప్పు చేప. ఓ డెడ్లీ కాంబినేషన్. సరే ఒకసారి ప్రాసెస్ చెప్పేసి పాతకాలపు ప్రాసెస్లో చెప్తున్నాను అనమాట, మమ్మీ స్టైల్లో. మమ్మీ చిన్న ఉన్నప్పుడు మాకు ఇలానే చేసి పెట్టి తినిపించేది అనమాట పప్పుచారు. ఆమె స్టైల్లో వేస్తున్నాను. ఫస్ట్ మనము కుక్కర్లో పప్పులో కొంచెం ఉప్పు పసుపు నూనె వేసుకొని ఉడికించుకోవాలన్నమాట, మెత్తగా మంచిగా పేస్ట్గా. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంట 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి మనం ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకోవాలన్నమాట. అయితే పప్పు ఎంత తీసుకున్నాం? క్వాంటిటీ పప్పు అంటే కొంచెం చిన్న కప్పు, చిన్న కప్ అంతా పప్పు. తర్వాత అందులో అన్నీ వేసి, ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, అందులో పుదీనా కరివేపాకు ఉల్లిగడ్డ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. అంటే మసిలి పెట్టాలి ఫస్ట్. దాంట్లో ఎల్లిపాయలు అన్నీ వేసేస్తాం, ఉప్పు కారం అన్నీ ఇక వేసేసి దాన్ని మంచిగా మరిగించుకోవాలి. ఫస్ట్ ఇది మరిగిన తర్వాతనే మనం దాంట్లో పప్పు వేసి చేస్తామన్నమాట. అదే పాతకాలపు స్టైల్ అది. అప్పుడు మనం ఇప్పుడు అన్ని కుక్కర్లు వేసేసి ఉడికిచ్చి చేస్తున్నాం కదా, అప్పట్లో ఇట్లా చేసేవాళ్ళనమాట. బగోనీ తీసుకొని ఇట్లా చింతపండు రసం తీసి అందులో అన్ని ఇట్లా వేసేసుకొని అందులో కొంచెం ధనియాల పొడి అన్నీ వేసేసుకొని అట్లా మరిగి చేస్తారనమాట. అది మంచిగా ఇదే మంచి మరిగిన తర్వాత అప్పుడు పప్పును అందులో వేసుకుంటారు. పప్పును ఇలా మెత్తగా చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉన్నా కూడా బాగుండదు కదా, మొత్తం మంచి మెత్త ఉడికితేనే కొంచెం ఆ టేస్ట్ అన్నది వస్తుంది అనమాట, కొంచెం చిక్కదనంగా. మనం వేరే ఏమి అంటే ఇప్పుడు సాంబార్ పౌడర్ ఇవన్నీ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. ఏం యూజ్ చేయకుండానే ఇట్లా సింపుల్గా సింపుల్గా చేసేసుకోవచ్చు, మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మరిగించుకోవాలి, మంచి మరిగించుకున్న తర్వాత మూత పెట్టి మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము పప్పు వేసుకుంటాం ఉడకబెట్టింది. అయితే ఇంకొకటి మన వ్యూవర్స్ కోసము టమాటాలు ఎన్ని వేసినావు, ఆనియన్స్ ఎన్ని వేసినావు చెప్తావా? టమాటా నేను ఒక 2 తీసుకున్నాను, ఆనియన్స్ 2 తీసుకున్నాను, మీడియం సైజు. పచ్చిమిరపకాయలు అంటావా ఒక 5 తీసుకోవచ్చు, మన కారం తగ్గట్టుగా. కారం మనకి ఎంత కావాలంత వేసుకోవాలి మామూలుగా. అంటే ఇప్పుడు 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కదా. అంటే ఈ పప్పుచారు అన్నాను కదా, పప్పుచారు కొంచెం పుల్ల ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండుకు తగ్గట్టు కూడా ఉప్పు కారం వేసుకోవాలి కదా, ఆ కారం క్వాంటిటీ చెప్పు. అంటే 2 నిమ్మకాయల సైజుకి మనం ఎంత కారం వేసుకుంటే బాగుంటది? పులుపు అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క చింతపండు ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, తీయగా పులుపుగా. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే మాది పులుపు ఎక్కువ ఉంది కాబట్టి. పులుపు తక్కువ అనుకో 1.5 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది కారం. ఇలా మంచి మసిలిన తర్వాత అప్పుడు మనం పప్పు వేసుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఇది మరుగుతూనే టేస్ట్గా, కొంచెం అంత లిక్విడ్గా ఉండదు, అంతగా చిక్కగా ఉండదు. పప్పు చారు అన్నాం కాబట్టి చారు లాగే ఉండాలన్నమాట. ఇట్లా మంచి మరిగించుకున్న తర్వాత మనం అప్పుడు కొత్తిమీర అన్ని ఇక్కడ వేసేసుకొని మంచి మరిగించుకున్నాక ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా, హైలోనా? కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. ఎందుకంటే మనం పప్పుచారు మసిలింది ఎలా తెలుస్తుందంటే ఆ బబుల్స్ ఉంటుంది కదా, ఆ బబుల్స్ అనేది తగ్గిపోయి అట్లా మనం పోసిన క్వాంటిటీ వాటర్ తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది ప్యాన్ పెట్టుకొని చిన్నది ఏదైనా ఆయిల్ వేసేసుకొని ఇందులో కొంచెము మనం ఎందుకంటే పోపు పెడుతున్నాం కాబట్టి కొంచెం మీరు 2 స్పూన్స్ వేసుకుంటారా, అది మీ ఆయిల్ మీ తగ్గట్టు వేసుకోవచ్చు ఆ క్వాంటిటీ బట్టి. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు నేను అలా అన్ని జీలకర్ర అన్నీ వేసుకొని పోపు పెట్టుకున్నాం. కలమాకు ఒట్టిమిరపకాయలు పసుపు ఇంగువ వేసి ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఇది పోపు వేసినాక మళ్ళీ నేను మసిలి పెట్టాము, ఇక ఆ పోపు వేసేసి కలిపేసుకోవడమే. మనము ఇప్పుడు పోపు వేస్తే మళ్ళీ మరగబెడతాం కదా, అది ఆయిల్ అంతా అందులో మిక్సింగ్ అయ్యేదాకా. మనం ఇప్పుడు దీన్ని మసిలి పెట్టే అవసరం లేదు, పోపు పెట్టేసి మనం ఇంతకుముందు మరిగించుకున్నాం కదా అందులో కలిపేసుకొని అట్లా మంచిగా అంటే అందులోనే మొత్తం కలిసిపోవాలన్నమాట. కలిపేసి వదిలేస్తాం అంతే. అయితే పప్పుచారు రెడీ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి? నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు చేప. పప్పుచారు ఉప్పు చేప ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. అవునవును, చాలా ఇష్టం. దీనిపైన పాట కూడా ఉంది కదా, చిరంజీవి సాంగ్ ఉంది కదా, పప్పుచారు ఉప్పు చేప. అవునవును, చాలా ఫేమస్ అయిన కాంబినేషన్ ఇది. ఇప్పుడు మంచిగా రెడ్గా ఇలా అయ్యేదాకా కలుసుకొని సర్వ్ చేసుకోవడం. ఇంకా అంతేనా? రెడీ అయిపోయింది తినడానికి. మనం కూడా రెడీగా ఉన్నాం. నా ఫేవరెట్ అయిన ఫుడ్ ఇది, పప్పుచారు ఉప్పు చేప. నాకు చాలా ఇష్టం. అయితే వ్యూవర్స్ మీకు నచ్చిందా అండి?
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, మీ రిలేటివ్స్ ఇంకా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేసేయండి. మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అండి. అవును పప్పి, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఉప్పు చేప కాల్చేటప్పుడు కొంచెం చిన్న ప్రాసెస్ చెప్పు నాకు ఒకసారి. ఏం లేదు, ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పోసుకొని ఈ ఉప్పు చేపని నేను ఎలా వేసుకున్నాను ఒక్కొక్కటి అలా వేసుకొని లో ఫ్లేమ్లో కాల్చేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్. తొందరగా వేగిపోతాయి అవి, ఎక్కువ టైం పట్టదు. ఓకే. కానీ దగ్గరుండి కాల్చుకోవాలి, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే బ్లాక్ అయిపోతాయి ఎక్కువ. ఓకే, అయితే ఎక్కువసేపు పెట్టొద్దు, జస్ట్ ఆయిల్ మనకు కొంచెం ఆయిల్ వేడెక్కితే చాలు. అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.